సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మనకి ఇండియాలోనే ది లార్జెస్ట్ లీడింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుండి మనకైతే సో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫర్ బీఎస్సీ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అండ్ 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 3rd సెప్టెంబర్ 2024 రోజు అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ 24 సెప్టెంబర్ 2024 వరకు అయితే మనకి టైం అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, బీఎస్సీ కోర్స్ డీటెయిల్స్ కావచ్చు, సో సీట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందని చెప్పి మనం అయితే మెయిన్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ హాస్టల్ అకామిడేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏంటి అని చెప్పి మనకైతే సో ఈ అనెక్షర్స్ లోపల ఇచ్చారు. సో ఇక్కడ మనకైతే అనెక్షర్స్లో క్లారిటీ అయితే చూసుకోవచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 3rd సెప్టెంబర్ 2024 రోజు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అండ్ 24 సెప్టెంబర్ 2024 4 PM వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 8th నవంబర్ 2024 వరకు అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ కౌన్సిలింగ్ అడ్మిషన్కి వచ్చేసరికి మనకి సో ఈ డేట్స్ అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ క్లాసెస్ అనేవి 25th నవంబర్ 2024 వరకు అయితే మనకి పక్కా స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఎస్సీ కోర్సెస్, సో మనకి అప్లికెంట్ అయితే ఇండియన్ అయి ఉండాలి అండ్ ఎవరైతే నీట్ యూజీ లోపల క్వాలిఫై అవుతారో సో ఎన్టీఏ కండక్ట్ చేసిన నీట్ యూజీ లోపల క్వాలిఫై అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ అనేది మినిమం 17 years అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది ఆన్ ఆర్ బిఫోర్ 31 డిసెంబర్ 2024. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి ఏమైతే లేదు. అండ్ సో క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10+2 అనేది కంప్లీట్ కావాల్సి ఉంటుంది విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ యాజ్ కోర్ సబ్జెక్ట్స్. అండ్ ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ physics, chemistry and biology with minimum marks of 50%. So this is about the educational qualification. And when we go to seat distribution, సో మనకి బీఎస్సీ నర్సింగ్ లోపల 94 సీట్స్ అవుతున్నాయి. సో ఫీమేల్కి 85 అండ్ మేల్కి 9 సీట్స్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్కి 87 కోర్సెస్ అవుతున్నాయి. సో బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్కి 37 వేకెన్సీస్ అండ్ అనస్థీషియా టెక్నాలజీకి సో 5 సీట్స్ అవుతున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీకి 5 సీట్స్ అవుతున్నాయి. కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి 5 సీట్స్ అవుతున్నాయి. డయాలసిస్ థెరపీ టెక్నాలజీకి 5 సీట్స్ ఉన్నాయి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి 5 సీట్స్ అవుతున్నాయి. అండ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి 5 సీట్స్ ఉన్నాయి. న్యూరో టెక్నాలజీకి 5 సీట్స్, క్లియర్ మెడిసిన్ టెక్నాలజీకి 5 సీట్స్ ఉన్నాయి. పర్ఫ్యూజన్ టెక్నాలజీకి 5 సీట్స్ ఉన్నాయి. రేడియోథెరపీ టెక్నాలజీకి 5 సీట్స్ అవుతున్నాయి. మనకి బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి మొత్తం 181 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సీట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ బీఎస్సీ నర్సింగ్. సో హాస్టల్ అకామిడేషన్కి వచ్చేసరికి మనకైతే హాస్టల్ అకామిడేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఎవరైతే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ హాస్టల్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కోర్స్లో జాయిన్ అయ్యేప్పుడే మనకి హాస్టల్ లోపల జాయిన్ కావడానికి అయితే అష్యూరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో పేరెంట్ కానీ లేకపోతే ఎవరైనా గార్డియన్ కానీ, ఓకేనా. సో హాస్టల్ ఛార్జెస్ అనేవి మనకి అనెక్షర్ 7 లోపల అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో హాస్టల్ అకామిడేషన్ ఫీకి వచ్చేసరికి మనకైతే సో 15 to 20K అనేది ఉన్నది. సో చాలా తక్కువ ఫీ అనేది ఉంది. సో మనకు పరాణం సంవత్సరానికి మనం 15 to 20K అనేది చాలా మినిమల్ ఛార్జెస్ లాగా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్, సో ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గెటింగ్ ఇన్ టు దిస్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్. So thank you so much. Follow for more content and signing off.